Hi. So welcome friends. Telumitul Swagatam. Welcome to today's video. So ఈ రోజు కూడా సెటిల్మెంట్ అంటే ఎన్ఎస్సి వీక్లీ సెటిల్మెంట్ కదా ఆప్షన్స్ కి. ఈ రోజు స్టార్టింగ్ మొదటి నుంచే ప్లస్ సైడ్ ఉంది, అది తగ్గలేదంటే మధ్యలో కొంచెం ట్రై చేశారనుకోండి, నెగిటివ్ జోన్లోకి వెళ్ళలేదు. 30-40 పాయింట్స్ నిఫ్టీ ఎంతంటే 30-40 పాయింట్స్ రేంజ్లో 30-40 పాయింట్స్ రేంజ్లో తగ్గిందండి మార్కెట్. అయితే విషయం ఏంటంటే మార్కెట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దేర్ ఆర్ నో సెల్లర్స్ లేరు. అంటే ఇన్ ద సెన్స్ షార్ట్ సెల్లింగ్ చేసేటటువంటి ధైర్యం మార్కెట్లో ఎవరికీ లేదు. అందువల్ల ఏంటంటే వాట్ ఈస్ అండర్స్టాండబుల్ ఈస్ మార్కెట్ బుల్లిష్ గానే ఉంది. మార్కెట్స్ ఆర్ బుల్లిష్. రేపు కూడా అట్లీస్ట్ ఓపెనింగ్ పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. అంటే నవ్ వీఆర్ మార్చింగ్ టువర్డ్స్ 26,000. సో 26,000 క్రాస్ అయిన తర్వాత కొంచెం షార్ట్ కవరింగ్ అసలు లేకుండా ఉండదు కదా. 26,000 తర్వాత షార్ట్ కవరింగ్ వచ్చే అవకాశం ఉంది అని మార్కెట్ వర్గాలు పోగొట్ట. అంటే 26,000 క్రాస్ అయిన తర్వాత షార్ట్ కవరింగ్ వస్తే మాత్రం అక్కడ ఒక 200-300 పాయింట్లు వెళ్ళిపోతుంది. సో దిస్ ఈస్ ద న్యూస్. ఎనదర్ న్యూస్ ఏంటంటే ఎఫ్ఐఐస్ ఆర్ నాట్ సెల్లింగ్. అఫ్ కోర్స్ ఈ రోజు అయితే కొనలేదు అనుకోండి పెద్దగా, బట్ దే ఆర్ నాట్ సెల్లింగ్. ఎఫ్ఐఐ సెల్లింగ్ ఆగిపోయింది. మరి మోదీ గారు, నిర్మలా సీతారామన్ మేడం గారు ఏమి చెప్పారో ఏం చేశారో వాళ్ళకి తెలియదు, కానీ మొత్తానికి దే ఆర్ నాట్ సెల్లింగ్. తర్వాత దే ఆర్ నాట్ సెల్లింగ్ అంటే ఇంకొకటి కూడా ఉంది. ఏంటంటే దాని ఇంపాక్ట్ డాలర్ మీద కూడా ఉంటుంది. డాలర్ అవుట్ఫ్లో తగ్గుతుంది. ఇవాళ డాలర్ కొంచెం తగ్గింది, అంటే రూపీ కొంచెం స్ట్రెంగ్తన్ అయింది. ఒక 30 పైసా ఏమో రూపీ పెరిగింది అగైనెస్ట్ డాలర్. అంటే ఇదొక గుడ్ న్యూసే. అయితే క్రూడ్ ఆయిల్ ధరలు మాత్రం ఏమి తగ్గటం లేదు, ఆల్మోస్ట్ అక్కడే ఉన్నాయి. 63 నుంచి 70 వరకు ఉన్నాయి, అంతే. మరీ పెరగలేదు. బట్ డాలర్ తగ్గితే అది మనకి అడ్వాంటేజ్. డాలరు తగ్గి క్రూడ్ తగ్గింది అనుకోండి, బల్లే లెట్ us see. సో ఇది న్యూస్. అయితే ఈ రోజు స్పెషల్ ఏంటంటే కొద్దిగా లేట్ అయింది, చాలా మంది మిస్ అవుతారు, చూడరు వేస్తారు. అయితే ఏంటండి, డిఫెన్స్ స్టాక్స్ గురించి మాట్లాడతాం. ఎందుకంటే బడ్జెట్ చూడండి, డిఫెన్స్ స్టాక్స్ కు ఏమైంది అంటే ముందు విషయం చెప్తాను. డిఫెన్స్ స్టాక్స్ గురించి ఏమైందంటే పీపుల్ హ్యావ్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్, చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్. ఏంటి, ఇంకేముంది బడ్జెట్ లో డిఫెన్స్ కి బ్రహ్మాండంగా వచ్చేసేస్తారు. తర్వాత గ్లోబల్ గా జియో పొలిటికల్ సిచ్యువేషన్ టెన్స్ గా ఉంది. ఓ పక్క రష్యా ఉక్రెయిన్ వారికి కొలికి రాలేదు, ఇంకో పక్క ఏమో ఇరాన్ అంటున్నాడు, ఆయన గ్రీన్లాండ్ అంటున్నాడు, ఇంకేంటేంటో. తర్వాత పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్ ఉద్రిక్తలు ఎలాగో ఉన్నాయి. ఇదంతా ఏంటో గజిబిజిగా ఉంది. కాబట్టి డిఫెన్స్ కి పెద్దపేట వేస్తారు, ఇంకేముంది అది చేస్తారు. రకరకాల ఊహాగానాలు. రైల్వే గురించి ఎక్స్పెక్టేషన్ ఎలాగో ఉంది, ఎందుకంటే నిజానికి రైల్వేలో వర్క్ జరుగుతున్నది కూడా. దెర్ ఈస్ ఎ ప్రోగ్రెస్, దెర్ ఈస్ ఎ డెవలప్మెంట్. సో దీనివల్ల ఏంటంటే ఈ డిఫెన్స్ స్టాక్స్ పెంచేసారు, కొనేసారు బాగా. ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోయినాయి చాలా స్టాక్స్. అయితే బడ్జెట్ లో డిఫెన్స్ గురించి ఎక్కువ మాట్లాడలేదు మేడం గారు. అలా అని చెప్పి చిన్న చూపు చూశారు, లేకపోతే బడ్జెట్ నెగ్లెక్ట్ చేశారు డిఫెన్స్ అని కాదు. డిఫెన్స్ బడ్జెట్ బ్రహ్మాండంగా పెంచారు. బట్ ఇట్ ఈస్ ఆల్రెడీ డిస్కౌంటెడ్, ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్, తెలిసిన విషయం. బడ్జెట్ లో డిఫెన్స్ కి పెంచుతారు, డిఫెన్స్ స్పెండింగ్ పెంచుతారు అనేది ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయింది, అందరికీ తెలిసిన విషయం.
దెర్ ఇస్ నథింగ్ న్యూ. కాబట్టి ఏమైంది, అందులో కొత్త విషయం ఏం లేదు, ఇంకా కొత్తది ఏమైనా ఉంటుందనే ఎక్స్పెక్టేషన్తో కొన్నారు కదా. సో బడ్జెట్ తర్వాత కొంచెం చెప్పాలంటే తగ్గాయనే చెప్పాలి. అసలు బడ్జెట్ ముందు నుంచే కొంచెం వచ్చింది సెల్లింగ్, బడ్జెట్ ముందు నుంచి వచ్చింది, బడ్జెట్ తర్వాత అది ఇంకా చల్లారిపోయింది. బడ్జెట్ ముందు నుంచి రావడానికి కారణం ఏంటంటే బిగ్ ప్లేయర్స్, హెచ్ఎన్ఐస్, పెద్ద ఆపరేటర్స్, మ్యూచువల్ ఫండ్స్ ఏం చేశారంటే బడ్జెట్కి ముందే ఒక నెల 15 రోజులు 2 నెలల ముందు, ఇప్పుడు చార్ట్స్ చూపిస్తాను మీరు చూడండి, 2 నెలల ముందు నుంచి ఏం చేశారంటే కొద్దిగా అమ్మేశారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు. పెద్ద క్వాంటిటీలు కదా, అవి అబ్జార్బ్ అవడానికి టైం పట్టింది. పెద్ద క్వాంటిటీలు రిటైలర్స్, స్మాల్ ఇన్వెస్టర్స్ కొనుక్కోవటానికి, అబ్జార్బ్ చేయడానికి టైం పడుతుంది కదా. స్లోగా, ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేరు కదా, ఎక్కువ క్వాంటిటీ ఇంత క్వాంటిటీ అమ్మి తీరాల్సిందే ఏమైనా సరే అని అనుకుంటే భయంకరంగా పడిపోతాయి. అలా పడిపోతే లాస్ కదా వాళ్ళకి. అందుకని కొద్దిగా జాగ్రత్తగా అమ్ముకుంటూ వచ్చారు లాస్ట్ 2 months 3 months. మీరు గ్రాఫ్ చూపిస్తాను చూద్దరుగా. అది రిటైలర్స్ కొనేశారు, పెట్టేసుకున్నారు. రిటైలర్స్ ఓవర్ బాట్ పొజిషన్లోకి వచ్చేసారు. వాళ్ళేమి అమ్మిన వాళ్ళు మళ్ళీ తిరిగి కొనరు కదా, కొనటం లేదు కదా. ఇట్ టేక్స్ టైం. ఒక క్వార్టర్లీ రిజల్ట్స్ రావాలి కనీసం. అంటే నెక్స్ట్ క్వార్టర్, అంటే మార్చ్ ఉంది కదండి, మార్చ్ క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత ఆలోచిస్తారు బయింగ్ చేయాలక్కర్లేదని. ప్రస్తుతం వదిలేశారు మనం రిటైలర్స్కి. దానివల్ల పడిపోవటమే కాదు, పెరగలేదండి. అయితే ఎలా ఉంటుందండి అంటే, ఎవరైతే ఇందులో ఎంటర్ అయ్యి ఉన్నారో, లాసులు చూపిస్తున్నాయో 5% 10% నా మెసేజ్ వస్తున్నాయి, సార్ ఇందులో 20% లాస్ అండి, ఇందులో 10% లాస్ అండి, అందులో 9% అండి, ఉంచమంటారా తీసేయమంటారా. ముఖ్యంగా డిఫెన్స్లో కొంతమంది కొంచెం ఎక్కువ కూడా ఉంది లాస్. అంటే నేనేం చెప్పానంటే, నీకు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అయితే హోల్డ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు షార్ట్ టర్మ్లో పెరగటాలు తగ్గటాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. ఓవరాల్గా డిఫెన్స్ సెక్టర్ బాగుంటుంది. తర్వాత ఇండియాలో డిఫెన్స్ సెక్టర్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే, వీ హ్యావ్ బికమ్ నెట్ ఎక్స్పోర్టర్స్. అంటే మనం ఇంపోర్ట్ కూడా చేసుకుంటున్నాం ఆయుధాలు. వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు ఎక్స్పోర్ట్, కేపబుల్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్. ఎక్స్పోర్ట్ చేయగలిగిన పొజిషన్లో ఉన్నాం మనం. చాలా పెద్ద అడ్వాంటేజ్ కదా. అది దట్స్ ద బిగ్ అడ్వాంటేజ్. కాబట్టి రానున్న కాలం లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తీసుకున్నట్లయితే, ఇండియాలో డిఫెన్స్ సెక్టర్, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది కంట్రీస్ లైక్ చైనా విత్ సెల్ఫ్ మేడ్ వెపనరీ, ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్. సెల్ఫ్ మేడ్ అంటే మనం స్వయం సమృద్ధి సాధించగలుగుతాము, ఇంకా సాధిస్తాము. ఏది డిఫెన్స్లో, స్పేస్ సైన్స్ డిఫెన్స్లో మనదంటూ ఒక ప్రత్యేకత ఉంది. అంటే మనం ఏమండి, ఆఫ్టర్ ఆల్ వీఆర్ ది 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. అంటే ఆల్రెడీ కాలేదు, అవుతున్నాం. ఎంత, జర్మనీ కదా ముందు ఉంది, జపాన్ కొట్టేశాం కదా, ఇంగ్లాండ్ జపాన్ ఇటన్నిటిని కొట్టేశాము. జర్మనీకి 3% ఎంత ఉన్నట్టుంది గ్రోత్ రేటు, 3% 4%. మనదేమో 7% అంటున్నారు. ఎంత టైం పడుతుంది? ఒక 2 వెహికల్స్ వెళ్తున్నాయి, బ్రాడ్ రోడ్ అండి, రోడ్డు వెడల్పుగా ఉంది, 2 వెహికల్స్ వెళ్తున్నాయి. ఒకటేమో కొద్దిగా పెద్ద వెహికల్, ఇప్పుడు లోడ్ ఉంది. రెండోదేమో 4-wheeler ఆంచి, కొత్త, అంటే న్యూ బ్రాండ్. పెద్ద వెహికల్ ఎక్కడో ఉంది ముందు, చిన్న వెహికల్ కొద్దిగా వెనకాల ఉంది. ఒక 30-40 కిలోమీటర్ల దూరంలో ఉందనుకోండి ఇది, ఏది 4-wheeler. కానీ ఇది 80 to 100 వెళ్తున్నాడు, 80కి తగ్గటం లేదు. బ్రాడ్ రోడ్డు బాగుంది కదా, 100-110 వెళ్తున్నాడు. వాడేమో 60-70, మ్యాక్సిమం 80, 60 to 80. పెద్ద వెహికల్ కొంచెం లోడ్ ఉంది, 60 to 80 వాడు వెళ్తున్నాడు. ఇప్పుడు ఈ 4-wheelerకి ఎంత టైం పడుతుంది? ఎక్కువ టైం పట్టదు. ఎందుకని? 4-wheeler 100లో వెళ్తుంటే, వాళ్ళేమో 60-70లో వెళ్తుంటే
ఒక గంటలో 30 కిలోమీటర్ల తేడా, అంటే ఒక 45 కిలోమీటర్లు అనుకుందాం ఊరికే ఎగ్జాంపుల్. 45 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇతను కవర్ చేసి ఓవర్టేక్ చేయడానికి 1.5 hours పడుతుంది. సో ఆఫ్టర్ 1.5 hours this four-wheeler will overtake that big vehicle, heavy vehicle, and it will surge ahead. That is what happening today with Germany and India. జర్మనీ మనకన్నా ముందు ఎక్కువ ఉంది జీడిపి గ్రోత్, జీడిపి ఎక్కువ, బట్ మన గ్రోత్ రేట్ మనది ఎక్కువ జర్మనీ కంటే. అప్పుడు ఏమవుతుంది, జర్మనీని అవలేలుగా ఓవర్టేక్ చేసేసి ముందుకు వెళ్ళిపోతాం కదా. దట్స్ ద పాయింట్. కాబట్టి డిఫెన్స్ సెక్టర్ ఇన్ ఇండియా ఈజ్ బౌండ్ టు ఫ్లరిష్. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఎందుకంటే అది లేకపోతే దీన్ని నేనేదో డిఫెన్స్ స్టాక్స్ రికమెండ్ చేస్తున్నారని అనుకుంటారు. అట్లా తీసుకోకండి, నేను అనలైజ్ చేస్తున్నాను అంతే, అంతేగాని కొనుక్కోమని లేదా వద్దని చెప్పటం లేదు. ఇది కాబట్టి ఒక్కసారి నిఫ్టీ పొజిషన్ చూసుకుని ఇమీడియట్లీ ఐ విల్ షిఫ్ట్ టు డిఫెన్స్ సెక్టర్. ఇప్పుడు చెప్పకూడదేమో, ఎందుకంటే 9 దాటిపోయింది, ఎక్కువ మంది చూడరు. సరే, ఓపెన్ చేస్తానండి, నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. చూడండి, నిఫ్టీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, 256 దగ్గర సపోర్ట్ తీసుకుని తిన్నగా 25,680 దగ్గర సపోర్ట్ తీసుకుని 700 అనుకోండి, ఇప్పుడు దగ్గరికి వెళ్ళిపోయింది, 930, 940 వెళ్ళిపోయింది, 25,900. 700 నుంచి 200, ఈ 250 పాయింట్లు దే మేడ్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎట్లా చూడండి, 200-day మూవింగ్ యావరేజ్, ఇది రెడ్ 10-day మూవింగ్ యావరేజ్, ఇది 21-day మూవింగ్ యావరేజ్, ఇది 50-day మూవింగ్ యావరేజ్. ఏమండి, ఇది లాస్ట్ గ్రీన్ 50-day మూవింగ్ యావరేజ్ పైన ఉందండి అన్నిటికంటే. సో ఇప్పుడు 50-day మూవింగ్ యావరేజ్ కూడా కొట్టేసింది, 10-day, 21-day, 50-day మూవింగ్ యావరేజ్ కూడా కొట్టేసింది, 200-day మూవింగ్ యావరేజ్ ఎప్పుడో కొట్టేసింది, 200-day, 100-day ఎప్పుడో కొట్టేసింది. అంటే ఇది బుల్లిష్ అనే కదా అర్థం. 200-day మూవింగ్ యావరేజ్ అన్నిటికంటే దిగువన ఉన్నది అంటే ఏంటంటే టెంపరరీ బేరిష్. ఆ బేరిష్నెస్ అయిపోయింది, దీన్ని క్రాస్ చేసి ఎప్పుడైతే పైకి వెళ్ళిందో, ఎప్పుడు క్రాస్ చేసింది, ఇది 1st February, 3rd February అనుకుంది. అంటే బడ్జెట్ తర్వాత, బడ్జెట్ టైంలో పడిపోయింది కదా, ఆ బడ్జెట్ మర్నాడు లేపేసింది కదా. బడ్జెట్ మర్నాటికే 200-day మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేసి పైకి వెళ్ళిపోయింది కదా. బడ్జెట్ తర్వాత ఇది బులిష్, ఇట్ టర్న్డ్ బులిష్, క్లియర్లీ బులిష్. అంతేకాదు, క్యాండిల్ స్టిక్ చూద్దాం. క్యాండిల్ స్టిక్ చూస్తే మీకు కొంచెం అర్థం. చూడండి, బడ్జెట్ టైంలో పడేశారు కదా, ఇక్కడ పడేసిన తర్వాత మర్నాడు రికవర్ అయింది కదా 50% దాకా. ఆ తర్వాత ఏంటి, గ్యాప్ అప్ ఓపెనింగ్ ఎక్కడికి వెళ్ళిపోయిందండి, 26,000 చిల్లర. అంటే ఓపెనింగ్ అంత అయింది, కాకపోతే అక్కడ నిలవలేదు అనుకోండి, 26,300 దగ్గర ఓపెనింగ్. ఇక్కడ వచ్చేసిందా 25,000. అంటే ఇక్కడ ఓపెన్ అయ్యి అక్కడికి వెళ్ళి అండి, అక్కడ ఓపెన్ అయ్యి ఫైనల్గా ఇక్కడ క్లోజ్ అయింది. అయినా కానీ చాలా ఎక్కువ, 25,730. ఆ తర్వాత కొంచెం చిన్న కరెక్షన్స్ 3 రోజులు వచ్చినాయి చూసారా, చిన్న కరెక్షన్స్ వచ్చి ఆ తర్వాత ఇక్కడ గ్యాప్ అప్ వచ్చింది చూసారా. ఈ గ్యాప్ అప్ తర్వాత మళ్ళీ గ్యాప్ అప్ డోజీ. నేను డోజీ గురించి చెప్పాను చాలాసార్లు. డోజీ అంటే అన్సర్టెన్ అని అర్థం, అంటే ఇక్కడి నుంచి పెరగటమో లేదా తగ్గటమో ఉంటుంది అని కదా, డిపెండ్స్. కానీ డోజీ ఎప్పుడైతే గ్యాప్ అప్ ఉంటుందో, గ్యాప్ అప్ లో ఉంటుందో డోజీ, దట్ ఈస్ కాల్డ్ బుల్లిష్. దట్ ఈస్ ఎ బుల్లిష్, that turns out to be a bullish candle. It is no longer a doji కదా. ఇప్పుడు ఈ రోజు కూడా గ్యాప్ అప్, చిన్న గ్యాప్ అప్ అనుకోండి. రేపు కూడా మోర్ లైక్లీ ఇట్ విల్ బి గ్యాప్ అప్. 26,000, 20, 30, 40 దగ్గర, 50 దగ్గర ఓపెన్ అవ్వచ్చు. ఛాన్సెస్ ఆర్ దేర్. మనమే భవిష్యత్ దృష్టిలో కాదు, ఛాన్సెస్ 26,050, 26,040 అట్లా ఓపెన్ అవ్వచ్చు. అక్కడి నుంచి చూడాలి ఏమవుతుంది, ఎలా అవుతుంది.
కదా. సో చూడండి, ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో కూడా కనబడుతున్నది బుల్లిష్నెస్. బ్యాంక్ నిఫ్టీ అయితే చూడక్కర్లేదు చెప్తాను. చూడండి, బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ తర్వాత పాపం ఆగిపోయిందండి. ఈరోజు మూమెంట్ లేదు, గ్రోత్ లేదు. చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు వీక్ గా ఉంది నిఫ్టీతో పోలిసి చూస్తే. అది రేపు తెలుస్తుంది. బట్ ఇట్ ఈస్ గ్యాప్ అప్ మోడ్ లోనే ఉంది కదా, గ్యాప్ అప్ మోడ్ కి దగ్గరగా ఉంది. ఇది ఎప్పటి నుంచో అబౌవ్ ఆల్ ది యావరేజ్ లైన్స్, ఎప్పటి నుంచో ఏమండి. సో ఇది స్టోరీ అయితే. కాబట్టి మనం ఏమనుకోవాలి, అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కూడా బాగుంది. సో కంక్లూజన్ ఏంటంటే, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇవాళ ఇంతకన్నా డీటెయిల్డ్గా పెద్ద వీడియో పెట్టను. రేపు ఐ డూ మై బెస్ట్, ఐ ట్రై టు డూ ఇట్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. ఎందుకంటే రేపు ట్రావెలింగ్ లో ఉంటాను. అంటే టైము తీసుకోవాలి. రేపు టైము యాంపుల్ టైం ఉన్నది అనుకుంటే రేపే డిఫెన్స్ స్టాక్స్ ని అనలైజ్ చేస్తాను, విశ్లేషణ చేస్తాను. లేకపోతే ఎల్లుండి కన్ఫర్మ్. ఎల్లుండి ఏ రోజు? రేపు బుధ, ఎల్లుండి గురువారం, థర్స్డే ఇది ఓకే చేస్తానండి. అది విషయం. ఓకే, అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్. గుడ్ నైట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.